హలో అండి, హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే నేను పనసపండు మాగలేదని ఒకసారి నేను వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఇంతకుముందు అయితే తెలియక ఫస్ట్ అయితే తెలియకుండా అల్లే పచ్చి పోయేసాము. మాగి ఉంటాయిలే అనుకొని చాలా పెద్దవైనాయి కదా, మాగి ఉంటాయని పోయేసాము, మాగలేదండి. ఈసారి అయితే నేనైతే మాగి స్మెల్ అయితే బాగా మగమా వచ్చినప్పుడు దీని ప్రాసెస్ నాకు అర్థమైందండి. పోసాము చూడండి. దీన్ని కోయడానికి చాలా కష్టపడ్డానండి. కోయడానికి అయితే దీన్ని తొమ్మిది తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, కానీ తినాలంటే చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ మా తోటలో పండినవి పనసపండు అయితే చాలా స్వీట్ అండి. చాలా అంటే చాలా, నిజంగానే చాలా చాలా స్వీట్ భలే ఉన్నాయి. అయితే చాలా తీపండి. అసలు ఈరోజు మాకు చాలా ముఖ్యమైన వ్యక్తికి అసలు అక్క పనసపండు అయితే మాకు పంపించమని చెప్పారు. కానీ మేమైతే చాలా ప్రేమతో అయితే బాక్స్ నిండా త్వరలు అయితే వచ్చి ఒక సైడే వచ్చానండి. చూడండి నేను త్వరలు వచ్చాయి వేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. అయితే దీని ప్రాసెస్ కూడా మాకైతే చాలా నీట్గా అర్థమైంది, ఇప్పుడు పోయాలా ఏంటి అని. మా తోటలో పండిన పనసపండు చాలా బాగున్నాయి, చాలా ఆనందం కూడా. మనకు ఇలాంటి మన తోటలో ఏవైనా కూడా పండినాయనుకో, అయిన వెజిటేబుల్స్ అయినా కూడా తినడానికి, ఫ్రూట్స్ అయినా మ్యాంగోస్ అయినా చాలా బాగా ఆనందంగా ఉంటుందండి. కొని తినడం కన్నా మనం పండించుకున్నటివి చాలా బాగుంటాయి. ఈ బాక్స్ నిండా వచ్చాయి ఫ్రెండ్స్. ఒక్క సైడు తొలలు మాత్రమే గిన్నెలు చాలా చాలా అంటే బాగుంటాయి. కానీ మా ఇంట్లో మాత్రం మా పెద్ద కూతురికి అయితే చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఇలా మాగినప్పుడే ఆ పాపకే చాలా అదృష్టం. ఇలా మాగినప్పుడే వస్తుంది ఆ పాప హాస్టల్ నుంచి. కానీ ఆ వచ్చినప్పుడే ఇంట్లో ఫుడ్ అయినా అయినా కూడా చాలా అదృష్టవంతులు. మిగతా పిల్లలకైతే అంతగా అబ్బవండి చేయడానికి. ఇలా మాగనికి ఈ పిల్ల చాలా అదృష్టవంతురాలు. ఇవి మాగినప్పుడే వచ్చేస్తుంది టయానికి. ఇవైతే మాకు కావాల్సిన ముఖ్యమైన ఒక వ్యక్తికి పార్సల్ పంపిస్తున్నానండి. మా తోటలో పండిన పనసపండు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్. మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.